గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్పంచ్లపై ఒత్తిడి చేసి గ్రామాలలో పనులు చేయించారన్నారు రాష్ట్ర పంచాయతీ సర్పంచ్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు భూమన్న యాదవ్. కొత్తగా ఎన్నికైన సర్పంచ్లను హైదరాబాద్ లకడీకపూల్లో ఘనంగా సన్మానించారు. సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఆసాదీప్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ గౌడ్తో పాటు కార్యవర్గాన్ని ప్రకటించారు భూమన్న. బిల్లులు విడుదల చేయకుండా మాజీ సీఎం కేసీఆర్ చేసిన నిర్లక్ష్యంతో ఎంతో మంది మాజీ సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు భూమన్న. గ్రామాల అభివృద్ధికి కొత్త సర్పంచ్లు కృషి చేయాలన్నారు ఆసాదీప్ రెడ్డి. ప్రభుత్వంలో పనులు చేపట్టడం సీసీ రోడ్లు కానీ సైడ్ లైన్స్ కానీ ఇతరత్ర పనులు చేపట్టడం జరిగింది. పేద సర్పంచులు 5 లక్షల నుంచి 50 లక్షల వరకు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 12,730 సర్పంచులు పనిచేశారు. పేదవాడు భార్య పుస్తలు అమ్మి బాకీలు తెచ్చి అన్ని చేస్తే గత ప్రభుత్వంలో కేసీఆర్ ఆలయంలో అధికారులతో ఒత్తిడి చేయించి పనులు చేపిస్తే ₹1 ఇవ్వలేదు. ప్రభుత్వం ఇంకా 1.5 years ఉన్నప్పటికీ కూడా ఇవ్వకపోతే 11 సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటి నిధులే, అప్పటి బిల్లులే, బకాయిలే ఈ పరిస్థితికి వచ్చింది. ప్రతి సర్పంచ్కి ఈరోజు ఉన్న గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాండ్ కానీ, అంటే కొంతమంది ఇప్పుడు ఆదిలాబాద్లో లేకపోతే ఖమ్మంలో గెలిచిన ఒక మహిళా సర్పంచ్ ఉందనుకుందాం. ఆమె ఏన్నో ఖమ్మంలో ఆమెకు ఒక చిన్న సమస్య వచ్చింది. ఒక ఫండ్, సీసీ రోడ్ ఫండ్ ఉంది, ఆమె రోడ్లు వేసింది కానీ ఫండ్ రాలేదు. ఆమె గొంతు ఎవరు ఇక్కడ హైదరాబాద్లో మన రేవంత్ నాకు చెప్పేది ఎవరు? ఆ గొంతే ఈరోజు తెలంగాణ ఈ సర్పంచ్ల సంఘం నుంచి ఆ గొంతు నేనైతా. ఆ గొంతు ఇప్పుడు 12,000 మంది సర్పంచులకి నన్ను అధ్యక్షుడిగా ఈరోజు ఎందుకున్నందుకు నేను వాళ్ళకున్న చిన్న సమస్యకు కూడా నేను ఏ మధ్యరాత్రైనా నేను దాన్ని ఆన్సర్ చేసి ప్రతిదాన్ని ఆ యొక్క ప్రాబ్లం గురించి నేను పెద్దలతో, మన భూమన్న గారితో, అదేవిధంగా ఇంతకుముందు ఈ అధ్యక్ష పదవి ఎవరైతే చేపట్టారో వాళ్ళతో సూచనలు సలహాలు తీసుకొని మన ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా గ్రామ పంచాయతీ మినిస్టర్ గారితో, సీతక్క గారితో కూర్చొని ఏ విధంగా దాన్ని సాల్వ్ చేయగలుగుతాం.